సహస్ర హత్య కేసుకు సంబంధించి కొన్ని కోణాలు బయటపడుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఫస్ట్ రోజే నిందితుడిపై అతడి తల్లి డౌట్ పడింది. వాడి క్రిమినల్ మైండ్ సెట్ పై కూడా తల్లికి మొదటి నుంచి అనుమానం. అందుకే ఈజీగా వాడిని కనిపెట్టగలిగింది ఆ తల్లి. రెండో రోజు తానే చంపేశానని ఆ నిందితుడు తల్లి దగ్గర ఒప్పుకున్నాడు. అయినా ఆ తల్లి పోలీసులకు చెప్పలేదు. అప్పుడే చెప్పుంటే రెండో రోజే కేసు తేలిపోయేది. కానీ కొడుకుని కాపాడాలని ఆ తల్లి నిజం దాచింది. తన కొడుకుపై ఎవరికీ డౌట్ రాదనుకుంది. సేఫ్గా ఎస్కేప్ అవుతాడంటూ ఆ తల్లి భావించింది. కానీ మర్డర్ జరిగిన రోజు వాడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. లేదంటే ఈ కేసు కూడా మరొక గండికోట రహస్యంగా మిగిలిపోయేది. నిజంగా వాస్తవానికి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ మహిళా టెకీ ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసు మొత్తాన్ని కూడా ట్రేస్ అవుట్ చేశారు. 5 రోజులైంది, 5 బృందాలు ఏం చేయలేకపోయాయి. అంటే వాళ్లకు దొరికిన ఆధారాలను క్రోడీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టెక్నికల్ ఎవిడెన్సెస్, మిగతా ఆ పోలీస్ డాగ్ స్క్వాడ్ కానీ ఆ ప్రాంతం అంతా గాలింపు చేయడం, అలాగే దాదాపు 300-400 మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎంక్వైరీ చేశారు. ఆ చుట్టుపక్కల ఆమె చదువుకున్న చోట లేదా ఆ గల్లీ మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎక్కడా ఏమి దొరకలేదు, సరైన ఆధారం దొరకలేదు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పెద్దగా దానికి రిలవెంట్గా లభ్యం కాలేదు. కానీ పోలీసులు అప్పటికీ చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఒక రకంగా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి, ఎందుకు ఏం క్లూస్ దొరకట్లేదు ఏంటని. కానీ చివరికి ఆ సాఫ్ట్వేర్ ఇచ్చిన సమాచారంతో మొత్తం వ్యవహారం బయటపడింది. అయితే ఇక్కడ వాడి స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లో వాడిని విచారించినప్పుడు భయంతో ఒప్పుకొని చివరికి ఆ ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు ఇంట్లో కత్తి, రక్తం మరకలున్న షర్టు లేదా ఆ బట్టలు ఏదో సరే, దాంతోపాటు ఆ లెటర్, వాడు రాసుకున్న లెటర్, ఇవన్నీ కూడా దొరికాయి. దొరికినప్పుడు పోలీసులు ఇంకా పూర్తిగా నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత వీడే మర్డరర్ అంటూ తేల్చేసిన పరిస్థితి. సరే, ఇక్కడ సరిగ్గా 18వ తారీఖు నాడు హత్య జరిగినప్పుడు అదే రోజు మరి ఆ గల్లంతా హడావుడి కొనసాగుతోంది. మర్డర్ జరిగింది. ఎందుకో మరి వాడి తల్లికి డౌట్ వచ్చి నేరుగా అడిగేసింది, ఏరా నువ్వేమైనా చేసావంటే లేదు అన్నట్టు సమాచారం. తర్వాత రెండో రోజు పిల్లోడు ఇంకా తల్లి దగ్గర ఒప్పుకున్న పరిస్థితి. రెండో రోజు కూడా ఖచ్చితంగా అంటే వీడి గురించి తెలిసింది ఆ తల్లికి అప్పటికే. అంటే వీడి వ్యవహార శైలి, ఈ వ్యవహారం అంతా డౌట్ వచ్చింది. ఆ బహుశా ఇంట్లో ఆ కత్తి, రక్త మరకలున్న ఆ బట్టలు లేదా ఆ లెటర్ అవన్నీ చూసిందో మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేసిందంటే. కానీ సెకండ్ రోజు మళ్ళీ ఖచ్చితం చేసి అడిగిందనమాట. 19వ తారీఖు నాడు అడిగితే అప్పుడు ఒప్పుకున్నట్టు తెలుసు సమాచారం. సో ఇదంతా తెలిసిన తర్వాత కూడా ఆమె ఇంకా, ఎందుకంటే అప్పటికి ఎక్కడ ఎలాంటి క్లూస్ దొరకట్లేదు, కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, ఎవరిని అక్కడ సస్పెక్ట్స్గానే భావిస్తున్నారు తప్ప పలాని అనుమానితులుగానే అందరినీ విచారిస్తూ వెళ్తున్నారు. కానీ సరైన ఆధారాలు లేవు. ఇంకా వాడి తల్లి కూడా అదే భావించింది. బహుశా ఎందుకు నా కొడుకు అనవసరంగా మరి ఇందులో ఇరుక్కుంటే మళ్ళీ వాడి ఫ్యూచర్ దెబ్బతింటుంది అనుకుందో ఏమనుకుందో. కానీ వాడు హత్య చేశాడనే విషయం తెలుసు. వాడు ఇంకొకరు ఫ్యూచర్ దెబ్బతీశాడు, ఇంకొకరి జీవితాన్ని నాశనం చేశాడని తెలుసు. కానీ ఎంతైనా ఆ కన్నతల్లి ప్రేమ అనాలా, మరి దీన్ని ఏమనాలో, దుర్మార్గం అనాలో తెలియదు. కానీ సరే, ఇక బంధుప్రీతి అంటే ఇక ఇంట్లో వాళ్ళని కాపాడుకోవాలి అంతే ఇంకా. సో పక్కోడి కుటుంబంలో, వాడి కుటుంబంలో విషాదం నింపి వాడి కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచినా సరే, కానీ ఇంకా ఎలాగో దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే మాదిరిగా మళ్ళీ అదే వ్యవహారం. సో అప్పటికి ఇంకా ఎవరికి తెలియదు, ఏం కాదు అనుకుందేమో తల్లి కూడా. 5 రోజుల పాటు ఆమె కూడా సైలెంట్గా ఉంది. అంటే వాడి వ్యవహారం తెలిసినా కూడా వాడి తప్పును కప్పిపుచ్చి తను నేరస్తురాలుగా మారినట్టే చట్టం దృష్టిలో అది నేరమైనప్పటికీ సమాజం దృష్టిలో కూడా అది పెద్ద, ఇంకా అందుకంటే పెద్ద నేరం. ఎందుకంటే కొడుకు తప్పును దాచిపెట్టి తల్లి ఆ కొడుకు మీద ప్రేమతోనో లేకుంటే వాడిని ఎందుకు మళ్ళీ ఈ కేసులో తనే బయటికి లీకిస్తే కనుక కొడుకును పట్టించిన కన్న తల్లిగా ఎందుకు అనుకుందో ఏమనుకుందో బహుశా మొత్తం అయితే దాచిపెట్టింది. సో ఇక్కడ వెరీ క్లియర్. నేను ఇంత విడమర్చి చెప్పడానికి ఏం లేదు, మీ అందరికీ ఈ స్టోరీ వింటుంటే బహుశా ఎప్పటికీ అర్థమై ఉంటుంది. సో మొత్తం మీద సొంత కొడుకుని కాపాడే ప్రయత్నం చేసింది, బచాయించే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఓ కూతుర్ని పోగొట్టుకున్న ఆ కుటుంబం ఎంతో దుఃఖంలో ఉంది. మరి ఆ కోణంలో ఆలోచిస్తే కనుక ఈ తల్లికి కనుక అలాంటి కూతురు కూడా ఉంది మరి. కానీ ఈమె కొడుకు మీద ప్రేమతో వీడు మర్డరర్ అని తెలిసినా కూడా వీడిని
వ్యవహారం బయటికి చెప్పలేదు, అప్పటికి కూడా ఎవరికి చెప్పని పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ కూడా ఇంట్లో బహుశా ఇంకా తల్లికి తెలిసిందంటే అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే విత్ ఇన్ ఫ్యామిలీ డిస్కస్ చేసుకునే ఉంటారు. వాడి చెల్లి అక్క ఉంది, ఆమెకు తెలిసి ఉంటుంది, బహుశా ఆ తండ్రికి తెలిసి ఉంటుంది. వాడు ఎంత తాగుబోతైనప్పుడు కూడా తండ్రి విషయం చెప్పినప్పుడు షాక్ గురై ఉంటాడు. సో ఎవరికి చెప్పకండి అంటూ బహుశా ఇంట్లో డిస్కస్ చేసుకుని ఉంటారు. 4-5 రోజుల నుంచి బయట పెద్ద హంగామా నడుస్తుంది. ఓ సహస్ర మర్డర్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం, హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనం, 5 బృందాలు, గాలింపు చర్యలు, కేసు పురోగతి, కేసు కొలిక్కి రాలేదు, ఇట్లా రకరకాల మీడియాలో కథనాలు. అప్పటికే మీడియా మొత్తం మారుమోగిపోతుంది. సహస్ర హత్యకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఆధారాలు కానీ క్లూస్లు కానీ లేవు. ఎవరికి తోచిన యాంగిల్లో వాళ్ళు రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నారు. సో అక్కడ కొంతమంది సస్పెక్ట్స్ ఇంటి పక్కల వాళ్ళ, చుట్టుపక్కల వాళ్ళ, విత్ ఇన్ హౌస్లో అక్కడ వేరే ఆ ఇంట్లో అద్దెకుండే వాళ్ళ గురించి అనుమానాలు, ఆఖరికి ఆ చనిపోయిన సహస్ర తల్లిదండ్రుల మీద కూడా అనుమానాలు, తండ్రి మీద అనుమానమే, తల్లి మీద అనుమానమే. ఇన్ని కోణాల్లో ఇన్ని రకాలుగా ఇన్ని భిన్నమైన కథనాలు వస్తున్నా కూడా ఆమె బయటపడలేదు. చూడండి, ఈ టీనేజర్ కిల్లర్ తల్లి బయటపడలేదు. ఆ తండ్రి తల్లి పేరేంటో రివీల్ కావట్లేదు. ఇంకా పోలీసులు వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం వాళ్ళు పోలీసుల అదుపులోనే ఉన్నారు. చాలామంది మేము కామెంట్లో వింటున్నప్పుడు, కామెంట్లో చదువుతున్నప్పుడు కూడా అదే అంటున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళని బయట పెట్టండి అంటే వాళ్ళకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారు. సో ఎక్కడ వాళ్ళని రివీల్ కావట్లేదు, బయటికి రావట్లేదు. అంటే స్థానికులకు తెలుసు, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళు ఎవరు ఏంటి, ఈ పిల్లోడి గురించి అందరికీ తెలుసు. ఆల్రెడీ ఆ పిల్లోడి తల్లిదండ్రుల గురించి కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పక్కింట్లో కిరాయికుంటున్న వాళ్ళు ఎవరెవరు తెలిసే ఉంటారు కదా, కంపల్సరీగా తెలిసే ఉంటారు. సో కానీ ఇక్కడ మనం బయటికి చెప్పడానికి, వాళ్ళను బయట ఇంటర్వ్యూ చేయడానికి, రివీల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారు. మరి ఇప్పుడు వీడైతే జువైనల్ కోర్టులో హాజరుపరిచినప్పుడు వీటికి సంబంధించి ఏదో ఒక తీర్పు అయితే ఉంటుంది. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా తేలాల్సింది. అయితే ఈ ఏప్రిల్లో బర్త్డే జరిగినప్పుడు ఈ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడి చెల్లో అక్క, బహుశా వాడి సిస్టరు, ఇద్దరు కలిసి వెళ్ళి సహస్ర ఇంటికి వెళ్ళి ఆ కేక్ కటింగ్లో పాల్గొన్నారు, కేకులు తినిపించారు. ఆ ఫోటో కూడా బయటకు వచ్చింది. అంటే ఈ ఇరు కుటుంబాల మధ్య ఏదో చిన్నపాటి బర్త్డేలైనా సెలబ్రేషన్లైనా పిలిపించుకునేంత సాన్నిహిత్యం ఉందన్నమాట. సో అక్కడ కానీ వీడి లోపల వీరి బుర్ర ఇంత కరడుగట్టి ఉంది, ఇంత దుర్మార్గుడు, ఇంత నీచుడు, ఇంత కసాయుడు అనుకొని ఎవరు అనుకోలే కదా. వాళ్ళ తల్లిదండ్రులు అనుకోలేదు, వీళ్ళ తల్లిదండ్రులు అనుకోలేదు. బహుశా అదిగో ఆ పనికి మాలిన బ్యాట్ కోసం ఈ మర్డర్ చేశాడని ఎవరు ఊహించలేదు. మరి నిజంగా బ్యాట్ కోసమే చేశాడా, లేదా మనీ అంటారు, ఆ లెటర్లో రాసింది ఒకటి, పోలీసులు చెప్తుంది ఒకటి. లెటర్లో ఏమో గ్యాస్ కట్టింగు, డోర్ లాకు, అవసరమైతే గ్యాస్ను ఓపెన్ చేయాలి, లాక్ కీ ఓపెన్ చేయడానికి గ్యాస్ను లీక్ చేయాలి, కత్తితో నైఫ్తో కట్ చేయాలి, తర్వాత మనీ, హౌ టు ఎంట్రీ, హౌ టు ఎగ్జిట్, ఇవన్నీ లెటర్లో ఉన్నాయి. కానీ పోలీసులు చెప్తుందేమో ఇదిగో ఏదో బయట రోడ్ సైడ్ అమ్మాయి బ్యాటరీలు, పోనీ ఇవి బ్రాండెడ్ బ్యాట్ కూడా కాదు, అది బయట రోడ్ సైడ్ అమ్మాయి బ్యాట్ కోసం వచ్చి వాడు ఏదో మర్డర్ చేసి కండ్లు మూసుకొని కత్తితో ఇష్టం ఉన్నట్టు పొడిచిపోయిరని పోలీసులు చెప్తున్నారు. ఇది స్టోరీ. సో పోలీసులు వాళ్ళ విచారణలో తేలింది ఇది అంటూ పోలీసులు అంత మాత్రం చెప్పేసి దాన్ని అక్కడికే ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ పోలీసులు మరి కంప్లీట్గా వాళ్ళ ఇంట్రాగేషన్ గురించి, ఇన్వెస్టిగేషన్ గురించి పెద్దగా అంత డెప్త్ అనాలిసిస్ ఏమి ఇక్కడ మనకు అనిపించలేదు. సో వాట్ ఎవర్, ఇది ప్రజల ఒపీనియన్ నేను చెప్పేది. సో ఇక్కడ ఆ తండ్రిని తల్లిని కూడా అదుపులో తీస్తున్నారు పోలీసులు. మరి మీరెందుకు చెప్పలేదు, ఇంత జరుగుతున్నా మీరెందుకు నోరు మెదపలేదు అనేది ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ విచారణలో అడుగుతున్నప్పుడు సో ఇక్కడ వీళ్ళు ఏం సమాధానం చెప్పారనేది మనకు తెలియాల్సింది. అసలు ఆ తల్లిదండ్రులు వ్యవహార శైలి కూడా భిన్నంగా. సో చూడండి, అది ఆ నిందితుడు ఆ సహస్ర ఫేస్ కూడా మనం స్టార్టింగ్లో రివీల్ చేయలేదు. కానీ ఆమె బాధితురాలు, మృతురాలు, ఇంకా ఏం లేదు కాబట్టి అక్కడ క్లారిటీ వచ్చింది కాబట్టి ఆమె ఫేస్ రివీల్ చేయగలిగాం. ఇక్కడ కిల్లర్ గాడి ఫేస్ రివీల్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వీడు మైనర్, 14 ఏళ్ల హంతకుడు, వీడు బాలుడు, స్టూడెంట్, ఈ పదాలు వాడొద్దు. ఇంకా వాడు ఒక దుర్మార్గుడు, హంతకుడు. ఎందుకంటే అంత కిరాతకంగా పొడిచి ఎలా పొడవబుద్దయిందిరా నీకు అసలు ఆ మెడ మీద గొంతులో 14 సార్లు పొడిచాడు ఈ వెధవ.
కత్తితో చిన్నపాటి కత్తితో మళ్ళీ కడుపులో 7 సార్లు పొడిచాడు. అయ్యయ్యో సహస్ర ఎంత విలవిలాడిందో కదా పాపం, ఎంత దారుణం. కానీ వీడి ఫోటో రివీల్ చేయడానికి లేదా నిజంగా, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అడ్డొస్తాయి మనకి ఇక్కడ. తర్వాత కొన్ని చట్ట ప్రకారం ఈ మైనర్లని వీళ్ళని ఈ నేరస్తులను చూపించడానికి లేదు. సో అందుకే మేము వాడిని పూర్తి ఫోటో చూపించలేకపోతున్నాం. అదిగో పక్కకు ఉందే వాళ్ళ అక్క, ఈ నిందితుడు అక్క, పాపం ఆమెకి ఏ తప్పు తెలియదు ఆ అమ్మాయికి. కానీ ఆమె ఫోటో కూడా, ఆమె కూడా చిన్న వయసు కాబట్టి ఆమె ఫోటో చూపించొద్దు, అది మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయి. సో ఆమె ఫోటోని బ్లర్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఫిజికల్గా మీకు ఒక ఆకారం చూపిస్తున్నాం కానీ మొహాలు చూపించని పరిస్థితి. సో కొన్ని నిబంధనలు అడ్డొస్తాయి, ఇది పరిస్థితి. సో ఈ రకంగా ఈ కిల్లర్ గాడు వీడి ఆలోచనలు, వీడి దుర్మార్గపు వ్యవహారాలకు మొత్తానికి ఇదిగో ఈ క్రైమ్ స్టోరీలు, క్రైమ్ కహానీలే చాలా కీ రోల్ పోషించాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ క్రైమ్ కహానీలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే శృతి మించిన హింస. వీళ్ళు చూసే ఓటీటీలు కానీ ఈ వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ కూడా శృతి మించిన హింస. హింస ఎంత దాకా అంటే కంప్లీట్ వైలెన్స్. హింస, అశ్లీలత ఇవన్నీ హైలైట్ చేసి చూపిస్తున్నారు. చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని సినిమాలు. అంటే ఇది సహజంగా వచ్చే చర్చ. ఏందండి మర్డర్ జరిగిందా, ఏముందండి సమాజంలో సినిమాలు చూసి చెడిపోతున్నారు, సీరియల్ చూసి చెడిపోతున్నారు, వెబ్ సిరీస్ చూసి చెడిపోతున్నారు, ఓటీటీలు చూసి చెడిపోతున్నారు, ఇంతే. ఏది జరిగినా సాధారణంగా అందరి మధ్యలో వచ్చే నిర్వేదము లేదా ఒక రకమైనటువంటి నిష్ఠూరము, ఇంకా వేదాంత ధోరణి, ఏముందండి అవి చూసి చెడిపోతున్నారు, ఇవి చూసి ఖరాబ్ అవుతున్నారు, ఇదిగా ఇంతే కానీ ఎవ్వరు ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు చేయట్లేదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మీకు అప్పీల్ చేస్తున్నాను, ఫిర్యాదులు చేయడానికి ఛాన్స్ ఉంది. ఓటీటీస్ కానీ వెబ్ సిరీస్ కానీ వీటికంటూ ఫిర్యాదులు చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మనము ఆ సంబంధిత కంటెంట్ బాగా లేకపోతే ఫిర్యాదు చేయొచ్చు కనుక. సో మనము ప్రభుత్వానికి అప్పీల్ చేయొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు. సో అట్లాంటి ప్రయత్నాలు దయచేసి చేయండి. అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి. సో ఆ ఫిర్యాదు చేయడానికి కూడా కొన్ని అంశాలు అంటే నేను మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అలాంటి వాటి మీద కూడా, ఎందుకంటే చాలా మర్డర్లు జరిగినాయి, చాలా వరకు ఇన్స్పైరింగ్ అట. అసలు సూక్ష్మదర్శిని అనే ఒక మలయాళ వెబ్ సిరీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాడు మన మీర్పేటలో గురుమూర్తి అంటోడు వాళ్ళ భార్యను ఆ మాధవిని ముక్కలుగా నరికి చంపి ఆ శవాన్ని హీటర్ సాయంతో ఉడికించాడు కదా. సో ఇదొక స్టోరీ. అలాగే ఈ దృశ్యం 2 సినిమాని చూసి ఈ మా సిద్దిపేట దగ్గర పెద్ద మాసానపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో అతను చంపిండు ఓడు. అతను చంపి అక్కడ అతను చంపిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుందామని వాడు. ఇది చాలా దారుణం. ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇట్లాంటి బయటపడుతుంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ను తలపించే మర్డర్లు, తర్వాత శ్రద్ధవాకర్ హత్య కూడా విన్నాం కదా, దాని మీద కూడా వెబ్ సిరీస్ ప్రభావం ఉంది ముంబైలో. అలాగే అఫ్తాబ్ పూనావాలా అంటే చంపాడు కదా ముక్కలు చేసి. ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఈ స్టోరీస్ అన్నీ చూస్తుంటే కూడా అంత ఎక్కడ చూసినా హింసే. అది శృతి మించుతోంది. అది బాహటంగా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసి శృతి మీరిన హింస, ఈ అశ్లీలత ఇవన్నీ కూడా చాలా వరకు ఇన్స్పైర్ అవుతున్నాయి ఈ పొరగాళ్ళకి. మొత్తం ఇవన్నీ కూడా మైండ్లో ఫీడ్ అయింది. ఇప్పుడు వీడికి దాదాపుగా ఇక్కడ వీడు చెప్తుంది అది, ఇంకా వీడు పోలీస్ ఇంట్రాగేషన్లో వీడు చెప్పింది ఏంటంటే వీడికి పోలీసులనే తొలుత బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు. వీడి పొంతలు లేని సమాధానాలు. సరే మరి నువ్వు ఏంట్రా అసలు ఏంటి ఇట్లా చేసావు, ఏమైదావు అనుకుంటున్నావు, సార్ నేను పోలీస్ అయిదాం అనుకున్నా ఫ్యూచర్లో అన్నాడంట. వీడు ఫ్యూచర్లో పోలీస్ అయిదాం అనుకున్నాడు, ఇప్పుడేమో మరి శాస్త్రం చంపి మర్డరర్ అయ్యాడు. ఇది పరిస్థితి. అంటే వీడి ఆలోచనలు ఏదో దండిగానే ఉన్నట్టుగా చెప్తున్నాడు, మళ్ళీ ఇంటెలిజెంట్గా నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, ఇట్లా రకరకాలుగా స్టోరీలు చెప్తూ పోయినాడు. కానీ మొత్తం మీద పోలీసులు ఇక ఊరుకోరు కదా, వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 4 తగిలించినప్పుడు గట్టిగా అప్పుడు చెప్పాడు మొత్తం వ్యవహారం, మర్డర్ చేశాడు. పోలీసులు షాక్ అయ్యారు, మైండ్ బ్లాక్ అయింది. ఏంది ఈ మైనర్, ఒక 14 years మైనర్ ఒక బ్రూటల్ కిల్లర్గా మారడానికి ఇంతటి పరిస్థితులు సమాజంలో దారితీసాయా? అట్ ద సేమ్ టైం పేరెంట్స్ పెంపకం ఇవన్నీ ఒక ఎత్తు. సరే ఇంత జరుగుతుంది, 5 రోజులు అవుతుంది. మరి ఆ తల్లి తండ్రి ఎందుకు చెప్పలేదు 5 రోజుల నుంచి? అట్లీస్ట్ 2వ రోజు తెలిసిన రోజు అని చెప్పాలి కదా. వ్యవహారం బయటపడ్డప్పుడు వాళ్ళంతలో వాళ్ళు పోయి సరెండర్ అయ్యి ఒప్పుకొని తప్పు చేశాడు మా కొడుకు, వీడిని ఏదో చెయ్యండి అంటే కొంత సమాజంలో ఒక సాఫ్ట్ కార్నర్ అనేది అట్లీస్ట్ ఉండేది. పోనీ ఆ ఫ్యామిలీ మీదైనా ఒక సదాభిప్రాయం కలిగేది. చూసారా కొడుకు తప్పు చేశాడు, ఆటోమేటిక్గా తల్లిదండ్రులపై సరెండర్ చేయించారు అని
బైండ్ ఓవర్ చేయించారు, పోనీ ఇట్లయినా మంచి పని చేశారంటూ అట్లీస్ట్ వాళ్ళ గురించి ఒక మంచి ఒపీనియన్ ఉండదు. కానీ ఇప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చడం ద్వారా వీళ్ళు కూడా నేరంలో భాగస్వాములు అయినట్టే 100%. సో దాని ద్వారా వీళ్ళకి ఇంకా చెడ్డ పేరు, వీళ్ళకు శిక్షలు తప్పవు. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళని కనీసం సేఫ్గా ఉండేవాళ్ళు. ఈ విధవ చేసిన పనికి ఇప్పుడు వాడి సిస్టరు, వాడి తల్లి, వాడి తండ్రి వీళ్ళైనా కనీసం వీళ్ళని బైండ్ ఓవర్ చేయించుంటే, వీళ్ళని పోలీసులకు అప్పగించుంటే వీళ్ళైనా కనీసం సేఫ్గా ఉండేవాళ్ళు. అట్లీస్ట్ చట్టం దృష్టిలో వీళ్ళు మంచోళ్ళు అయి ఉండేవాళ్ళు, ప్రజల దృష్టిలో మంచోళ్ళు అయి ఉండాలి. కానీ తప్పిని కప్పిపుచ్చడం ద్వారా దొరకట్లే, ఎట్లాగో ఇది ఎంత కాని పని దొరకడు, ఎట్లాగో ఎలాంటి ఆధారాలు లేవనుకుందేమో పాప మా తల్లి. చూడండి ఎంత బంధుప్రీతి ఎట్లా ఉంటుందో. అంటే ఏం చెప్తాం అంటే పక్కోని ఇంట్లో నిప్పులు పడ్డా కానీ వీళ్ళ ఇంట్లో చల్లగా ఉండాలనేది ఒక సామెత. సో అట్లా ఏదేమైనా దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళు నేరస్తులే, వీళ్ళకి కూడా శిక్షలు పడతాయి, కంపల్సరీగా పడతాయి. మరి చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటో తేలాల్సింది. సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం ఆ తల్లి వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు అనేక సందేహాలకు మనకి ఇక్కడ కారణంగా మారింది. సో రైట్, కొన్ని కామెంట్ కూడా చేస్తున్నారు. నేను మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి పెద్దగా డెప్త్గా పోదాల్చుకోలేదు, బట్ కొన్ని చెప్తాను. జీవన మీడియా అసలు తల్లిదండ్రుల చరిత్ర ఏంటో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకోవాలి, ఎంతైనా అవసరం ఉందంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో రైట్, అలాగే ముందుగా పేరెంట్స్ని పనిష్ చేయండి అంటూ కొంతమంది పెడుతున్నారు. తర్వాత వాళ్ళ బాబు లాంటిదే కదా పాప కూడా, ఇంకా వీడు పెద్దవాడే, పాపం చిన్నపిల్ల ఏ మనుషులండి బాబా, చిన్న పాప చనిపోయే ముందు అంత చిత్రహింస అనుభవించి ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో రైట్, ఇక రకరకాల కామెంట్లు వస్తున్నాయి. సో మొత్తం మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడుతున్నారు. సరే, ఎవరి విచక్షణకు వాళ్ళని వదిలేద్దాం. రైట్, ఇది మొత్తం మీద వాళ్ళ తల్లిదండ్రులు జరుగుతున్న సిచ్యువేషన్. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతానికి ఆ తల్లి పాత్ర కూడా చాలా అనుమానాస్పదంగా అనిపించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కంప్లీట్గా ఈ మొత్తం వ్యవహారానికి పోలీసులు మరి ఎట్లాంటి ఎండ్ కార్డు ఇస్తారని చూడాలి. చట్టాలు ఏం చెప్తున్నా, ఎలాంటి శిక్షలు పడతాయో వేచి చూడాల్సిందే.